రకంగా 4 పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షములు ఇవే మన లక్ష్యములు అని శృతి స్పష్టము చేసింది, నిర్ధారణము చేసి మనకు అందించింది. బుద్ధి పరిష్కృతికి ఈ పురుషార్థ సంబంధమైన జ్ఞానం అనివార్యం. ఈ పురుషార్థములకు సంబంధించిన జ్ఞానము లేకపోతే బుద్ధి పరిష్కరింపబడదు, అది క్రూడ్గా ఉంటుంది. And crude intellect can never understand the subtle of the teachings, can never understand the subtlety of the teachings. అత్యంత సూక్ష్మమైనటువంటి ఉపదేశములను మరీ గట్టిగా పెద్దగా ఉన్న బుద్ధి అర్థం చేసుకోలేదు, అంటే మరీ భౌతికంగా ఉన్న బుద్ధి అర్థం చేసుకోలేదు. కాబట్టి ఈ బుద్ధి ఒక నిష్టను సాధించాలన్నా, ఆ బుద్ధి యందు ఒక పరిష్కృతి కావాలన్నా కూడా పురుషార్థ జ్ఞానం అవసరం. ఈ సంస్కృతిలో మీరు జాగ్రత్తగా చూస్తే ఒక్కొక్క పురుషార్థానికి కొన్ని వందల గ్రంథముల విస్తారం ఒకటి ఉన్నది. ఇది నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, ఇట్ ఈస్ నాట్ ఎనీ అతిశయోక్తి, ఇది వాస్తవం. ఒక్కొక్క పురుషార్థానికి సంబంధించిన జ్ఞానాన్ని మనకు కలిగించేందుకు కొన్ని వందల పుస్తకాలు, కొన్ని వందల గ్రంథముల యొక్క రాశి ఉన్నది. Not one book, not 2 books. Hundreds and hundreds of books are written to give us the clarity regarding one Purushartha. ఉంటే ఉండవచ్చునండి, ఈ పురుషార్థాల గురించి బాగానే చెప్పారు, కానీ ఇంత మాత్రానికే మీ సంస్కృతి లోతైనటువంటి పరిశీలన చేసింది అంటారా? కాదు, ఇంకా ఉంది, అది కూడా తెలుసుకోవాలి. ఈ పురుషార్థములను ఒకడు తన జీవితంలో సాధించాలంటే తగిన వ్యవస్థ ఒకటి ఉండాలి. 4 లక్ష్యాలైతే నిర్ణయింపబడ్డాయి, మీకైనా నాకైనా ఎవరికైనా. ఈ 4లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, అన్నీ అవసరమే. ఈ లక్ష్యములను స్పష్టీకరించుకున్నాక, లక్ష్యములను స్థాపించుకున్నాక, ఆ లక్ష్యములను పొందడం కొరకు ఒక వ్యవస్థ కావాలి. ఒక వ్యవస్థ లేకుండా, వ్యవస్థ అంటే పెద్ద వర్డ్ లాగా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అన్లెస్ దెర్ ఈజ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ కెన్ నెవర్ రియలైజ్ ఎనీ గోల్. ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మహర్షులు ఏం చేశారంటే అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చే దిశలో మనకొక చక్కటి దర్శనాన్ని అనుగ్రహించారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కేవలం వ్యవస్థ అని పైనే కాదు, దాని కొరకు కాల విభాగము చేశారు. ఏ కాలములో ఏది చేయాలి, ఏ సమయానికి ఏది చేస్తే చక్కగా సాధింపబడుతుంది. ప్రతిదీ కాలమునకు ముడిపడి ఉంటుందండి. జీవితంలోని ఒక అవస్థలో ఏది ఈజీగా సాధించగలమో దానిని మరొక అవస్థలో అంత ఈజీగా సాధించలేము. సో ప్రతి అంశము ఆయా కాలముతో ముడిపడి ఉంటుంది. ఆ విధంగా కాల విభాగమును వారు జాగ్రత్తగా చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అది మెయిన్ ఆస్పెక్ట్. అటువంటి కాల విభాగమును అనుసరిస్తూ ఏ కాలము యందు ఏ పురుషార్థము యొక్క ఆధిక్యత ఉండాలో నిర్ణయం చేసుకుంటూ ఒక ప్రణాళికను తయారు చేశారు. అటువంటి ప్రణాళిక 4 ఆశ్రమాలు. 4 పురుషార్థాలు అయిపోయాయి కదా, ఇప్పుడు 4 ఆశ్రమాలు. మళ్ళా ఒకసారి మనం ప్రబంధన శాస్త్రాన్ని గనక తీసుకొస్తే, మేనేజ్మెంట్ సైన్స్ని గనక తెస్తే, మేనేజ్మెంట్ సైన్స్ ఏమంటుందంటే, 2వ సూత్రం అనుకోండి ఇది మీరు. ప్రబంధన శాస్త్రం ఏమంటోందంటే, పని ఎవడైనా చేస్తాడు, పని చేయడం గొప్ప కాదు, తక్కువ సమయంలో సమర్థవంతంగా పనిచేసి అనుకున్న ఫలితాన్ని సాధించాలి. దీనికి మేనేజ్మెంట్ కావాలి, కానీ ఊరికే చేతులు కాళ్ళు ఆడిస్తూ పని చేయడానికి ఏ మేనేజ్మెంట్ కావాలి? ఏది అక్కర్లేదు. ఐ రిక్వైర్ ది మేనేజ్మెంట్, ది ఇన్సైట్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఇన్ దిస్ యాంగిల్. ఏమిటి? తక్కువ సమయంలో సక్రమమైన పనిని తక్కువ పరిశ్రమతో చేసి అనుకున్న ఫలితాన్ని పొందాలి. రాసుకునే వాళ్ళు హడావిడిగా తక్కువ సమయంలో తక్కువ పరిశ్రమతో సక్రమమైన పని చేసి తక్కువ ఫలితాన్ని పొందాలి అని రాసుకోకండి. చివరి వాక్యం తక్కువ కాదు, తక్కువ సమయంలో తక్కువ పరిశ్రమతో సక్రమమైన కర్మ చేసి అనుకున్న ఫలితాన్ని పొందాలి. అది రూల్. దట్ ఈస్ కాల్డ్ మేనేజ్మెంట్. అంతేగాని అడ్డగోలుగా ఏదో చేసేస్తూ అది సగంలో ఫెయిల్ అయిపోయి మళ్ళా కొత్తగా ప్రారంభించి ఇంకేదో చేస్తూ ఇలా కాదు. సో ఆ దిశలో మన ఋషులు చక్కదైనటువంటి
పురుషార్థ ప్రాప్తికి కావలసిన కాల విభాగాన్ని చేశారు. పురుషార్థములు అత్యంత సులభముగా సాధింపబడే దిశలో కాలాన్ని విభాగము చేశారు. కాలం అంటే బయట కాలము కాదు, నా జీవిత కాలమును. దానినే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు అని పిలిచారు. ఇవి 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. వీటిని అర్థము చేసుకొని ఏ ఆశ్రమము యందు నీ ఉన్నావో తగిన విధమైన పని చేస్తూ, అప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయబడుతుంది, సార్థకంగా చేయబడుతుంది, అండ్ అనుకున్న ఫలితము లభిస్తుంది అని చెప్పి ఆ విధంగా చేస్తూ నీవు ముందుకు కొనసాగవలెను అని ప్రబోధించింది. ఆయా ఆశ్రమములు, ఆయా కర్తవ్యములు, అంతే తప్ప ఒక ఆశ్రమానికి మరొక కర్తవ్యాన్ని చెప్పలేదు. గృహస్థుడికి సన్యాస ధర్మములు, సన్యాసికి గృహస్థ ధర్మములు, వానప్రస్థుడికి బ్రహ్మచారి లక్షణాలు ఇలా చెప్పలేదు. నువ్వు ఉన్నటువంటి కాలమేమిటి, నువ్వు ఉన్న అవస్థ ఏమిటి, దానికి వ్యవస్థ ఇది, ఆ వ్యవస్థలో నీ కర్తవ్యం ఇది. నీవు గనక ఇలా కర్తవ్య పాలన చేస్తే ధర్మార్థ కామమోక్షములు అనబడేటువంటివి అప్రయత్నంగా నీ చేత సాధింపబడతాయని చెప్పింది. అంతేకాకుండా వ్యక్తి తనకు తానుగా కొంత ఉన్నా కూడా సమాజ జీవితంతో ముడిపడి ఉన్నాడు. ఇది ఇంకొక ముఖ్యమైన అంశం. సో యూ అండ్ ఐ, హౌఎవర్ ఇండివిజువల్ వి ఆర్ అని మనం అనుకున్నా, సమాజంతో ఎంత కనెక్ట్ అయిపోయి ఉంటామంటే ఆ సమాజాన్ని పక్కన తీస్తే మన అస్తిత్వానికి ఒక రూపురేఖలు కూడా ఉండవు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఐ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పర్సనల్ లైఫ్. ఆల్సో ఎట్ ది సేమ్ టైమ్, మచ్ మోర్ దెన్ దాట్, ఐ డూ హ్యావ్ దిస్ కాల్డ్ సోషల్ లైఫ్. ఆఫ్టర్ ఆల్ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నాడు ఎవరు? అరిస్టాటిలా? అరిస్టాటిల్ అని ఉంటారు. మానవుడు సంఘజీవి కాబట్టి వాడు చేస్తున్నటువంటి ప్రతి అంశము సమాజానికి ముడిపడి ఉన్నది. సమాజానికి అహితము చేసేది కనుక వాడు ఏదైనా చేస్తే సమాజం వాడి నెత్తిన పడుతుంది వచ్చి. కాబట్టి సమాజ హితము అనేటువంటిది సైతం వీడి ద్వారా జరగాలి. అలా చేయబడకపోతే సమాజము గనక వీడి ద్వారా సమాజమునకు చేయవలసినటువంటి బాధ్యతలు విస్మరింపబడితే వీడి జీవితంలో కూడా అవకతవకలు ఏర్పడతాయి, ఆటుపోట్లు కలుగుతాయి. అండ్ ఫైనలీ వీడు సమాజము యందు అంతర్భాగము, దాంట్లో ఒక భాగం వీడు, దాన్ని కాదు అని ఎలా ఉండగలడు? కాబట్టి శాస్త్రం ఇక్కడ ఏం చేసింది? సమాజము యందు తగిన విధమైనటువంటి కర్మాచరణ కొరకై కర్మ విభాగం చేసింది. మన సూత్రం ఒకటే గుర్తుపెట్టుకోవాలి: తక్కువ సమయంలో తక్కువ శ్రమతో సక్రమమైన పని జరుగుతూ అనుకున్న ఫలితం పొందాలి. కాబట్టి ఈ కర్మ విభాగం అనివార్యమైనది. అందరికీ ఒక పని అప్పచెప్పలేదు. వారు ఏ కర్మల యందు ఆరితేరి ఉన్నారో అటువంటి వారికి ఆయా కర్మలను చెప్తూ విభాగము చేసింది. ఈ కర్మ విభాగమునే వర్ణ విభాగము అని కూడా అంటారు. వర్ణము అంటారు కదా, ఆ వర్ణం అంటే ఏమిటి? కర్మ విభాగం. అది ఎవరికి ఏ కర్మ చేయడము యందు కౌశల్యం ఉన్నదో వారికి ఆ కర్మను అప్పజెప్పితే అనాయాసంగా వారు చేస్తారు. తద్వారా సమాజానికి పోషణ లభిస్తుంది, సమాజానికి హితము జరుగుతుంది. అలా కాకుండా ఎవరికి ఏ పని చేయడం అసలు రాదో వారికి గనక అటువంటి పనిని అప్పజెప్తే వాడు నష్టపోతాడు, సమాజమునకు కూడా ఒక వికల్పము, ఒక దుఃఖము ఏర్పడక తప్పదు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పని ఏమిటంటే ఎవరికి ఏ పని రాదో వారికి ఆ పని అప్పజెప్పబడుతుంది. దానికి ప్రమాణం ఏంటని మీరు నన్ను అడుగుతారేమో. మీరు నేను అందరూ ప్రమాణమే దానికి. ఎలా తెలుసునా? మనం చేసే పనిలో తప్ప మిగతా అన్ని పనుల్లోనూ మనకు నైపుణ్యం ఉంటుంది. అవునా? గో టు ఎనీ ఆఫీస్, వాడు వెంటనే చెప్తాడు, ఈ పని ఇంత ఈజీ పని అండి, వీడు ఇది చేయలేకపోతున్నాడు, నేనుంటేనా 2 నిమిషాల్లో చేసి ఉండేవాడిని, కానీ ఏం చేయాలి, నన్ను ఇక్కడ కూర్చోబెట్టారంటాడు. సో నో వన్ ఈజ్ హ్యాపీ. కారణం కర్మ విభాగం సరిగ్గా చేయలేదు. ఏదో ఇది చదువుకున్నావా, బీకామ్ చదివావా, ఈ ఉద్యోగం, బీఎస్సీ చదివావా, ఈ ఉద్యోగం, అసలు ఏమీ చదవలేదా, పెద్ద ఉద్యోగం, ఇలా ఏవో ఉంటాయి. ఇది కర్మ విభాగం ఎలా అవుతుంది? అలా కుదరదు కదా. అండ్ దానివల్ల ఫెటిగ్ వస్తుంది అందరికీ.
సరిగ్గా 4 గంటలు ఆఫీస్లో పని చేస్తారో లేదో కానీ, స్వామీజీ మై గాడ్ వాట్స్ హ్యాపెనింగ్ యూ డోంట్ నో, ఎంత అలసిపోతున్నానో, ఎవడి మొహం చూసినా అలసట. అంతే తప్ప నేను ఈ పని చేసి ఎంత లాభపడుతున్నాను, నా ముఖంలో ఎంత ఆనందం ఉంది చూడండి అనరు. ఈ ప్రసంగం చెప్తున్నప్పుడు నా మొహాన్ని ఒకసారి చూడండి, మీ ఆఫీసుల్లో పనిచేసేప్పుడు మీ మొహాలు ఒకసారి చూసుకోండి, తేడా అర్థమైపోవట్లే. వై? బికాజ్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ సంథింగ్ వెరీ యూనిక్, వెరీ ప్రిసైజ్ రిగార్డింగ్ దిస్ కర్మ విభాగ. దీనిని మన శాస్త్రం వర్ణ విభాగం అని చెప్పింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని వర్ణ విభాగం. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చాలామంది భయపడతారు ఏం మాట్లాడకుండా. నాకు అలాంటి భయాలు ఏం లేవు, ఎందుకంటే నేను చాలా లోతుగా దీన్ని పరిశీలన చేశాను. ఇది ఎక్కడా కూడా ఒక వ్యక్తిని కించపరిచే విభాగము కాదు. నా మాటలు మీరు స్వీకరించి తీరాల్సిందే. అండ్ నన్ను స్వీకరించకపోయినా పర్వాలేదు, మహాభారతంలో నేను మీకు అడుగడుగునా వాటిని చూపిస్తాను. ఇది ఒక వ్యక్తి యొక్క స్థితిని దిగజార్చడం కొరకో, అవమానించడం కొరకో, కించపరచడం కొరకో చేయబడిన విభాగము కాదు. ఇది ఒక కర్మ విభాగమే తప్ప మరొకటి కాదు. దానినే శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకంలో భగవానుడు ఈ మాటల్లో అన్నాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఈ 4 వర్ణములను గుణము, కర్మ అనే కోణములోంచి నేను విభాగము చేసి సృష్టించాను అన్నాడు. సో ఇది కర్మ విభాగం, ఆ కర్మకు ఆధారమైన గుణమును గ్రహించి చేసిన విభాగం. ప్రతివాడికి ఒక శక్తి ప్రత్యేకంగా ఉంటుంది. శక్తి యొక్క వ్యక్త స్వరూపములు 4. దిస్ ఎనర్జీ హ్యాస్ 4 ఎక్స్ప్రెషన్స్. ఏమిటవి? జ్ఞానము అనే శక్తి, అలాగే బలము అనే శక్తి, అలాగే ధనము అనే శక్తి, అలాగే శ్రమ అనే శక్తి. ఇది ఒకే శక్తి యొక్క విభిన్న రూపాలు ఇవన్నీ. అందరిలో అన్ని రూపాలు సమమైన పాళ్లలో ఉండవు. ఇది సృష్టి వైచిత్ర్యము. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్. ఒకడి యందు జ్ఞానశక్తి అధికంగా ఉంటుంది. అలాంటి వాడికి అధ్యయనము, అధ్యాపనము అనే పనప్ప చెప్తే ఆహా అని పరమానంద భరితుడై ఆ పని చేస్తాడు. ఆ పని చేయడంలో అతడికి ఎక్కువ సమయం పట్టదు, ఆ పని చేయడంలో అతనికి శ్రమ ఎక్కువ అనిపించదు. బాగా జ్ఞానము అనే శక్తి కలిగి ఉన్నవాడికి ఎంత గొప్ప గ్రంథాన్నైనా మీరు ఇవ్వండి, అనతి కాలంలో దాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ లక్షణం లేని వాడికి చిన్న పుస్తకం ఇవ్వండి, ఆ పుస్తకాన్ని కాఫీ చల్లారకుండా మూతలాగా వాడుకుంటాడు అంతే. ఏమండి ఏమైనా చదివారా, మేము ఓ పుస్తకం ఇచ్చాం కదా అంటే, పుస్తకం మీరు నాకు ఇచ్చారా, ఎప్పుడు ఇచ్చారు అని అడుగుతాడు. ఓహో ఇచ్చే ఉంటారులేండి, చూస్తాను ఎక్కడో పెట్టాను అంటాడు అంతే. ఒకవేళ చదివినా వాడికి అర్థం కాదు. అర్థం అవ్వాలంటే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. అంటే ఫర్ హిమ్ టైమ్ ఈజ్ మోర్, శ్రమ ఈజ్ మోర్. ఇంకా అది మేనేజ్మెంట్ ఎట్లా అవుతుంది? ఎవడికి జ్ఞానశక్తి అనేటువంటిది అధికముగా ఉన్నదో వారికి తదనుగుణమైన పనులు అప్పచెప్పితే అనతి కాలంలోనే వాటిని సాధించి వారు సుఖపడతారు, సమాజానికి హితము చేస్తారు. లాజిక్గా ఉంది కదండి ఈ మాట. అలాగే కొంతమంది దగ్గర బలం ఉంటుంది. అటువంటి బలము క్షత్రియ స్వభావం. బలము అనే శక్తి వారి యందు ఎంతో గొప్పగా దర్శనమిస్తుంది. అలాంటి వారికి రాజ్య సంరక్షణాదులను గనక అప్పచెప్తే అనతి కాలంలో దాన్ని వారు పూర్తి చేయగలుగుతారు, సంపన్నము చేయగలుగుతారు. అలాగే కొంతమందికి ధన విషయకమైనటువంటి శక్తి ఉంటుంది. ధనాన్ని ఎలా సంపాదించాలి, ఎలా ఆకర్షించాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నలుగురికి ఉపయోగపడేలా సమయానికి ఇవ్వాలి, ఈ కథంతా నడిపించగలరు. సో అటువంటి ధనశక్తి సంబంధమైనటువంటి శక్తి విశేషము ప్రబలముగా ఉన్నటువంటి వారిని వైశ్యులు అన్నారంతే. మరికొంతమందిలో శ్రమశక్తి అధికంగా ఉంటుంది. ఎంత శ్రమించగలరంటే అమ్మో ఇంత శ్రమ మరొకటి చేయగలడా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాడు ఎవరికైనా సహాయాన్ని అందించగలడు. అటు జ్ఞానశక్తి అనబడేటువంటి బ్రాహ్మణుడికైనా ఇతడు సహకారం అందించగలడు. బలము అనే శక్తి అనే కోణంలోంచి క్షత్రియుడికి కూడా సహకారం అందించగలడు. ధనశక్తి అనే కోణంలోంచి వైశ్యుడికి కూడా తగిన విధమైనటువంటి సహకారం అందించగలడు. కారణం శ్రమశక్తి. శ్రమ అందరూ చేయలేరు.
అంత ఈజీ కాదు అది. పని చేయడం వేరు, శ్రమ పడడం వేరు. కాబట్టి అటువంటి వారిని శూద్రులు అన్నారు. దీంట్లో ఎక్కువ కానీ తక్కువ కానీ లేదు. కానీ ఏదో రకంగా అది ఎందుకో వచ్చింది. అది ఈ సమాజము అధఃపతనం అవ్వడానికి ఆ భావం ఏ రోజు పుట్టిందో ఆ రోజే నాంది జరిగింది. నా రిక్వెస్ట్ అనుకోండి, ఇక్కడ ఉన్న పెద్దలు మీరందరూ, మిమ్మల్ని మీరు భారతీయ సనాతన వైదిక దర్శనమును ప్రేమించేవాడిగా ఐడెంటిఫై అవ్వండే తప్ప ఈ వర్ణములతో ఎక్కువగా తాదాత్మ్యము చెంది మిగతా వర్ణములను తక్కువ చూడడం ఎక్కువ చూడడం ఏనాడు చేయకండి. అది శాస్త్ర విరుద్ధము. అలా చేస్తే శాస్త్రాన్ని అవమానించినట్లు అవుతుంది. ఎవరికైనా తగిన గుణం ఉంటే నమస్కరించవలసినదే. ఎంతటి గొప్పవాడైనా గుణహీనుడైతే వాడిని ఉపేక్షించవలసినదే. ఇది సిద్ధాంతం. సో బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా వారి వారి స్థాయిలలో వారి ప్రత్యేకతలు ఉన్నాయి. వారు చేయవలసిన పనులను సక్రమంగా చేస్తూ సమాజ హితము చేయాలంతే. అంతే తప్ప ఎక్కువ తక్కువలు అనే పిచ్చి మాట కాదు. అది అనుసరణీయము కాజాలదు. నన్ను ఎందరో ప్రశ్నిస్తారు, మీరు ఇలా చెప్పుకుంటూ పోతారు, మీ దేశంలోనే ఇలా ఉన్నది ఏమిటి పరిస్థితి అని. నేను అప్పుడు వాళ్ళకి చెప్తాను, దేశంలో ఉన్న వర్తమాన పరిస్థితి నాకు తెలియదు. ఈ ఉచ్చ నీచ వైషమ్యాలకు కారణం మానవ బుద్ధి వికారమే తప్ప శాస్త్రము కాదు. అంత మట్టుకు నేను బల్లగుద్ది చెప్పమంటే బల్లగుద్ది చెప్తాను, కుండ ఇస్తే కుండ బద్దలు కొట్టి కూడా చెప్తాను. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు బల్లను కొడితే సౌండ్ అవుతుంది, కుండ ఎలాగూ లేదు. కాబట్టి రెండు విరమించుకుంటా. బట్ ఇట్ ఈస్ సత్యం. ఇది వ్యక్తి వికారం. ఎప్పుడైనా అంతే, వ్యక్తికి ఉండే కుమతి ఒకటి ఉంది, మనుషులకు ఒక దుష్టబుద్ధి ఉంటుంది. అలాంటి వారు చేసిన వ్యవహారమే తప్ప ఇది శాస్త్రంలో లేదు. గంగా నదిని మీరు కాశీలో చూశారా? చూడంగానే మీకు కలిగిన భావం ఏమిటి? ఎంత పొల్యూషన్ అండి. అలాగే మరొక ఊళ్ళో చూశాను, ఎంత పొల్యూషన్. కల్కటాలో చూశాను, మై గాడ్, ఇది గంగా నదేనా? కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, గంగా నది కలుషితముగా ఉన్నది అక్కడక్కడ నగరములలోనే తప్ప మూల ప్రవాహంలో ఏ కాలుష్యము లేదు. మూల ప్రవాహాన్ని చూడాలంటే నాతో రండి, గోముఖానికి తీసుకొని వెళ్తాను. అక్కడ నిలబడి చెప్పండి మీరు గంగా నది కల్మషంగా ఉంది, కాలుష్యంతో ఉంది అనడానికి లేదు. అలా అనలేరు మీరు. అప్పుడు అంటే మూలమైన ప్రవాహము శుద్ధము. ఎక్కడ ఈ మనుష్యులు స్వార్థభూయిష్టమైన చిత్తము కలిగి రసాయన వ్యర్థములను కలిపారో అక్కడ అది అపవిత్రముగా కాలుష్యముతో ఉన్నట్టు కనిపించినది. అంతేనా? ఈ సనాతనమైనటువంటి జ్ఞాన ప్రవాహము కూడా అంతే. మూలము యందు దోషము లేదు, మధ్యలో ఆయా కాలముల యందు కొంత వికృతమతులైనటువంటి వారు చేసినటువంటివే అక్కడక్కడ దోషములుగా ఉన్నాయి తప్ప ఒక వర్ణము ఎక్కువ ఒక వర్ణము తక్కువ అనేటువంటి భావములను కలిగించినవే తప్ప మూల ప్రవాహంలో అవి లేవుగాక లేవు. అందరినీ గౌరవించవలసినదే, సమాజ హితమునకు అందరూ పాటుపడవలసినదే. సో ఈ విధంగా 4 వర్ణములను శాస్త్రము దర్శింపజేసింది. ఎన్నయ్యాయి ఇప్పటికీ? 4 పురుషార్థములనే లక్ష్యములు, వాటి వ్యవస్థ కొరకై 4 ఆశ్రమములు, ఆ వ్యవస్థ కొరకై 4 వర్ణములు. ఆ తరువాత పారమార్థిక సుఖప్రాప్తికి, ఇహములో ఎలాగూ సుఖపడుతున్నారు బాగానే ఉంది, కానీ పారమార్థిక సుఖమును పొందవలసి ఉన్నది. అటువంటి పారమార్థిక సుఖప్రాప్తికి కొన్ని సాధనలను కూడా చెప్పింది. ఇక్కడే ఉండి ఇక్కడే తింటూ ఇక్కడే ఉండలేవు కాబట్టి నీ జీవితాన్ని ఉత్తమమైనటువంటి గతి వైపు నడిపించుకునేందుకు గాను సాధనలు కావాలి, ఆధ్యాత్మిక అనుష్ఠానములు కావాలి. వాటికే సాధనా మార్గములని పేరు. అందరికి కలిపి ఒక సాధన ఇవ్వలేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే చెయ్యాలి, దట్స్ ఇట్, ఇలా చేస్తే నీవు మా మతాన్ని అనుసరించినట్టు. లేని పక్షంలో నిన్ను తుపాకీ పెట్టి కాల్చి చంపేస్తాం, లేదా తల నరుకుతాం, ఏదో ఒకటి కుచ్ నా కుచ్ నామ్దేదో. అండ్ ఫస్ట్ గివ్ సమ్ రీజన్ టు కిల్ హిమ్, దట్స్ ఆల్. దిస్ ఈజ్ అ బ్యూటీ. సీ హౌ దీస్ పీపుల్ థింక్. ది క్రియేట్ సమ్ నాన్ సెన్స్. ఆ నాన్ సెన్స్ ఏం లేదండి. బిఫోర్ కిల్లింగ్ ద డాగ్ కాల్ ఇట్ మ్యాడ్ అన్నారు అంతే. కుక్కను చంపే ముందు దాన్ని ఏమనాలి? పిచ్చి కుక్క అనేయాలి. అప్పుడు ఎవరు ఏమన్నారు? మీరు చంపినా మిమ్మల్ని ఏమన్నారు? అలా బిఫోర్ కిల్లింగ్ సంబడి సే కుచ్ నా కుచ్. వాడు మా మతాన్ని అనుసరించలేదనో అదనో ఇదని. కానీ మా ధర్మం అలా అనలేదు. ఎందుకంటే మా ధర్మం అర్థం చేసుకుంది, వ్యక్తులందరూ 2 కళ్ళు 1 ముక్కు 2 చెవులు కలిగి ఉన్నా, పైకి ఒక సమత్వములాగా ఉన్నా కూడా రుచి వైచిత్ర్యం ఉన్నది. రుచి వైచిత్ర్యం అంటే టేస్ట్. ఒకటికి ఒకటి నచ్చితే మరొకటికి మరొకటి నచ్చుతుంది.
ఈ రుచి వైచిత్ర్యం ఉండడం వలన ఆధ్యాత్మిక సాధన విషయంలో కూడా వాడికి ఒక స్వాతంత్ర్యం ఉండాలి. స్వాతంత్ర్యాన్ని ఇవ్వకుండా ఆధ్యాత్మికతాన్ని టైట్ చేశారనుకోండి, ఆ టైట్నెస్ వల్ల వాడు ఇబ్బంది పడతాడే తప్ప ఊర్ధ్వముగా ఎదగలేడు, ఉత్తమమైన గతి వైపు ప్రయాణించలేడు. కాబట్టి రుచి వైచిత్ర్యము స్వాతంత్ర్యమును భావన చేసి వాడికి ఉన్నటువంటి పరిస్థితిని గమనించి వాడికి 4 సోపానములను ఇచ్చారు, 4 సాధనా మార్గములను చెప్పారు. వారి వారి క్వాలిటీని ఆశ్రయించి వారి వారి క్వాలిఫికేషన్స్ని చూసి, అవే ఏమిటి? కర్మ, యోగ, భక్తి, జ్ఞానములు. ఈ 4 సాధనా మార్గములు. సో కర్మ అనేటువంటి ఒక సాధననిచ్చారు. అలాగే శరీరమును మనస్సును నిగ్రహించుకునే దిశలో, వాటిని చక్కగా ఒక చోట సంస్థాపనము చేసే దిశలో యోగము అంటూ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటూ ఒక సాధననిచ్చారు. అలాగే తన మనస్సును ఈశ్వరార్పణము చేసేందుకు గాను భగవత్ చరణార విందములయందు అంకితమునర్చేందుకు గాను కావలసినటువంటి భక్తిని సాధనగా ఇచ్చారు. అలాగే పరిష్కృతమైన బుద్ధికి తత్వ విచారణ చేసే సామర్థ్యం ఉన్నప్పుడు జ్ఞానము అనే సాధననిచ్చారు. ఆ విధంగా కర్మ, యోగ, భక్తి, జ్ఞానములనే సాధనలు ఇచ్చారు. ఈ విధంగా ఈ అంశాలు 4 పురుషార్థాలు, 4 ఆశ్రమాలు, 4 వర్ణములు, 4 సాధనా మార్గములు అనేటువంటి 16 స్తంభముల మీద దృఢంగా నిలబడినటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. ఇది దీని గొప్పతనము. సో ఇందులో ప్రతి అంశము ప్రతివాడికి ఉపయోగపడేలా డిజైన్ చేయబడింది. అండ్ ఈ 16 విషయముల గురించి గుర్తున్నాయా? ఈ 16 విషయముల గురించి అతి లోతైన, అతి విస్తారమైన, సర్వాధికమైనటువంటి విచారణ ప్రపంచంలో ఇంకొక సంస్కృతిలో జరగలేదు. ఎంతో కొంత ప్రతివారు చేశారు, కానీ ఇంత లోతుగా ఒక్కొక్క దాని గురించి ఇంత లోతుగా విచారణ జరగలేదు. ధర్మ పురుషార్థం అంటే ఏమిటి? కొన్ని వందల పుస్తకాలు. కామ పురుషార్థం అంటే ఏమిటి? కొన్ని వందల పుస్తకాలు. అర్థ పురుషార్థం అంటే ఏమిటి? మై గాడ్, సో మెనీ బుక్స్. అదేవిధంగా మోక్ష పురుషార్థం, ఇన్యూమరబుల్ ఈజ్ ది కౌంట్ ఆఫ్ ది బుక్స్. బుక్స్ అంటే అర్థం ఏమిటి? విచారణ అని అర్థం. అంత విచారణ చేయబడింది. అలాగే బ్రహ్మచర్య ఆశ్రమం, ఏం చేయాలి ఏం చేయకూడదు శాస్త్రములు ఉన్నాయి. తర్వాత గృహస్థాశ్రమం, బాధ్యతలేమిటి, కర్తవ్యములేమిటి, చేయకూడనివేమిటి, చేయవలసినవేమిటి, మచ్ బిగ్గర్ వర్క్ ఈజ్ అవైలబుల్. ఆ తర్వాత వానప్రస్థము, సన్యాసము, వాటికేమి తక్కువ పుస్తకాలు లేవు, ఎంత శాస్త్రం ఉందో. అలాగే బ్రాహ్మణం అంటే ఏమిటి, క్షత్రియుడు అంటే ఏమిటి, వైశ్యుడు అంటే ఏమిటి, శూద్రుడు అంటే ఏమిటి, వాడు చేయవలసిన పనులు ఏమిటి, ఎలా చేస్తే వాడు సుఖంగా ఉండగలడు, ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఆవిష్కరించుకోగలడు, కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. కర్మ అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, వందలాది పుస్తకాలు ఉన్నాయి. అంటే ఇంత లోతైనటువంటి విచారణ ఇంకే సంస్కృతిలో జరగలేదనడానికి ఇది ఒక ప్రమాణం. కాబట్టి అన్ని సంస్కృతులలో భారతీయ సంస్కృతి గొప్పది. ఎందుకు? లైఫ్ మేనేజ్మెంట్, కంప్లీట్ లైఫ్ మేనేజ్మెంట్, సోషల్ మేనేజ్మెంట్, కల్చరల్ మేనేజ్మెంట్, మెంటల్ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. కాబట్టి ఈ సంస్కృతి సౌరభాన్ని ఆస్వాదించాలంటే ఇటువంటి దర్శనం ఒకడికి ఉండాలి. ఇప్పుడు ఏ 16 నేను ప్రస్తావించానో మహాభారతంలో ఈ 16 అడుగడుగునా మీకు దర్శనం ఇవ్వబోతున్నాయి. అందుకొరకు ఇది చెప్పాను. సో మహాభారతము యందు ఈ 16 అంశముల యొక్క గొప్పదైన చర్చ ఉంది. ఆ చర్చను మన జీవితానికి అన్వయపరుచుకునే దిశలో దర్శిస్తూ మహాభారత శ్రవణము మనము చేసదముగాక అని హృదయపూర్వకంగా భావిస్తూ, ఆ దిశలో అటువంటి శ్రవణము ఆటంకరహితముగా కొనసాగేలా ఆశీర్వదించాల్సిందిగా నరనారాయణ భగవానులను, వ్యాస భగవానుణ్ణి హృదయపూర్వకంగా ధ్యానిస్తూ ఈనాటి ప్రసంగాన్ని ఇక్కడ విరామం చేస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః.